ఇక ఈసీకి బీజేపీ పార్టీతో పొత్తు అంట. తన ప్రశ్నలకు ఈసీ ఎలాంటి సమాధానాలు చెప్పలేదంట. బీహార్లో ఓటర్ అధికార యాత్ర చాలా విజయవంతమైంది. యాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బీహార్ ఓట్ల చోరీ జరగనివ్వబోమన్న తేజస్వి యాదవ్. బీహార్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఆదివారం 8వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా పూర్ణియాలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, ముఖేష్ నాగ్ని, సిపిఐ ఎంఎల్ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య, పప్పు యాదవ్ తదితరుల నాయకులతో కలిసి పాల్గొన్నారట. సందర్భంగా రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈసీ ఎవరి వైపు ఉందో చెప్పాలి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈసీ బీజేపీతో పొత్తు ఉందని అన్నారు. ఇప్పటికీ వరకు తన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పలేదన్నారు. కర్ణాటకలో కొత్తగా 1,00,000 మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని అడిగిన ప్రశ్నకు ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం రాలేదని విమర్శించారు. బీజేపీ నాయకుడు అనురాగ్ ఠాకూర్ నకిలీ ఓటర్లను చేర్చారని మాట్లాడితే ఆయన నుంచి ఎటువంటి అఫిడవిట్ అడగలేదని, కానీ తన నుంచి మాత్రం అఫిడవిట్ అడిగారని ఈసీపై ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల కమిషన్ ఎవరి వైపు ఉందో మీడియాకు కూడా తెలుసని చెప్పారు. తమ యాత్ర కారణంగా బీహార్లో ప్రతి ఒక్కరూ రాజకీయంగా చురుగ్గా మారారని అన్నారు. సో ఈ ఓట్ చోరీ తర్వాత ఈ పాదయాత్ర ఏదైతే ఉన్నదో వీళ్ళు కంప్లీట్ చేస్తే మాత్రము ఈసీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు అని చెప్పేసి ఈసీ బీజేపీతో పొత్తు ఉన్నా అని చెప్పేసి కూడా విమర్శలు చేయడం జరిగింది. సో అదేవిధంగా వేరే పార్టీకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళే మాత్రము అఫిడవిట్ ఇచ్చి మరి వీళ్ళకి ఎందుకు అఫిడవిట్ ఇవ్వలేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాత్రము ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక బీహార్లో యాత్ర విజయవంతమైంది. బీహార్లో తమ యాత్ర చాలా విజయవంతమైంది. ప్రజలు స్వయంగా యాత్రలో పాల్గొనడానికి వస్తున్నారని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దీంతో ఓట్ల దొంగతనం గురించి మేము చెప్తున్న విషయాలు బీహార్లోని కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపుతున్నాయని అర్థమవుతుందన్నారు. ఎన్నికల కమిషన్ పని సరైన ఓటర్ల జాబితాను అందించడమని, కానీ వారు మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో అలా చేయలేదని మండిపడ్డారట. బీహార్లో ఓట్లను దొంగలించడానికి తాము అనుమతించమని స్పష్టం చేశారు. వాళ్ళు మహారాష్ట్రలో, హర్యానాలో, కర్ణాటకలో ఓటు దొంగలించారని తాము స్పష్టంగా చూపించామని, కానీ ఇక్కడ మాత్రం అది జరగనివ్వమని అన్నారు. ఇక్కడ ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోయిందట. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీ సెల్గా ఆ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తోందని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును, ప్రజల ఉనికిని కాపాడడానికి రాహుల్ గాంధీతో కలిసి మనమందరం ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని అన్నారు. ఈ ప్రయాణంలో ఒక విషయం స్పష్టంగా తెలుస్తుందని, ఇక్కడ మాత్రం ఓట్ల చోరీ జరగనేమని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. సో ఏదైతే ఈ విమర్శలు ఏదైతే ఉన్నాయో ఈసీకి సంబంధించి బీజేపీ పొత్తు పెట్టుకున్నది, ఏదైతే కలిసి వర్క్ చేస్తూ ఉన్నారని ఏదైతే విమర్శలు ఉన్నాయో దాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతూ ఉన్నాయి విమర్శలు. దాని ప్రకారం ఏదైతే ఉన్నదో ఓట్ల చోరీ అంశము వేరే పార్టీ వాళ్ళు ఇస్తే ఆర్డినెన్స్ ఇవ్వడం, అదే కాంగ్రెస్ పార్టీ ఇస్తే మాత్రము రెస్పాండ్ కాకపోవడము, ఈసీ పట్ల వ్యతిరేకత ఉన్నది, అది సరిచేసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రచారంలో భాగంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు.